మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని చదివించే కమ్మని కథలతో స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి చిన్న కథల సంపుటిని మనకు అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన మరొక కథ ఈరోజు మనం చూద్దాం. కథ పేరు ఆరని చిచ్చు. విన్నాము మరి. ఆరని చిచ్చు అంటే ఎవరు అంటించకుండానే వాటంతట అవే అడవులు అంటుకుపోతూ ఉంటాయి. దాన్ని ఎంతమంది ఆర్పుదామని ప్రయత్నం చేసినా అస్సలు వీలు కాదు. అటువంటి మంటని ఆరని చిచ్చు అంటారు. అది ఈ కథ యొక్క పేరు. కాశీ రాజ్యాన్ని పాలించే బ్రహ్మదత్తుడికి పక్షి భాష తెలుసు. అతను వాటితో అప్పుడప్పుడు సరదాగా సంభాషిస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యపరిచేది. ఆ రాజుగారి అంతఃపురంలో ఓ నల్లపిచ్చుగా కొంతకాలంగా వాసం చేస్తూ ఉండేది. అది మంచి మాటకారి. దాని పేరు పూజని. బ్రహ్మదత్తుడికి పూజనికి అచిరకాలంలోనే మంచి స్నేహం కుదిరింది. పూజని ఓ రోజు తాను పెట్టిన గుడ్డును పొదిగింది. అందులోంచి చూపులేని ఓ పిల్లకూన బయటకొచ్చింది. ఆ గుడ్డి పిల్లను చూసి పూజ చాలా చింతించింది. రాజు దాన్ని ఓదార్చి తన అండలో బిడ్డకు ఏ హాని ఉండదని హామీ ఇచ్చాడు. దాంతో పూజని తన బిడ్డను రాకుమారుడికి తోడుగా వదిలి ఆహారానికి వెళ్ళేది. ఓ దాది వారిద్దరిని ఆడిస్తూ ఉండేది. అడవి నుంచి రోజు పూజని తిరిగి వస్తూ తీయటి ఫలాలను తెచ్చి బిడ్డకు రాకుమారుడికి ఇచ్చేది. వారు తిని సంతోషంగా ఆడుకునేవాళ్ళు. ఒకరోజు రాకుమారుడు నిద్ర లేచింది మొదలు ఏడుస్తూ మారం చేయసాగాడు. ఎవరెన్ని రీతులుగా సముదాయించినా వాడు ఏడుపు మానలేదు. ఎంతలో దాది గూటిలోని పక్షి పిల్లను తీసి రాకుమారుడికిచ్చి ఆడుకోమంది. అయినా రాకుమారుడు మారాన్ తగ్గింది కాదు. వాడు కోపంతో పక్షి పిల్ల గొంతు నిరుమేశాడు. అది చచ్చిపోయింది. రాకుమారుడి అవివేకపు పనికి రాజదంపతులు చాలా దుఃఖించారు. ఇంతలో పూజని తన ముక్కున 2 పండ్లు ఖర్చుకుని అంతఃపురంలో వాలింది. దానికి చచ్చిపడున్న తన కూన కనిపించింది. దాని గుండె చెరువైంది. అది కోపం పట్టలేక, రాజా, నీ రక్షణలో నా బిడ్డ క్షేమంగా ఉంటాడు అనుకున్నాను. ఈ ఘోర కృత్యాన్ని చేసిన నీ బిడ్డను ఇక వదలను అంటూ కోపంగా పూజని తన కాలి గోళ్లతో ముక్కుతో రాకుమారుడి కనుగుడ్లు పీకి భవనం వదిలి తోటకి వెళ్ళి చెట్టుపై కూర్చుంది. బ్రహ్మదత్తుడు పశ్చాత్తాపపడుతూ, పూజని, ఇందులో ఎవరి తప్పు లేదు, అంతా దైవఘటన. నీవు నా భవంతిని వదిలిపోవద్దు, ఎప్పట్లాగే ఉండు అని ప్రార్థించాడు. పూజని ఆ మాటకు పొంగిపోక, మహారాజా, నీ మంచితనానికి కృతజ్ఞతలు. నాపై నీకు నిజంగా పగలేదు. అయినా కళ్ళు లేని మీ కుమారుడిని చూసినప్పుడల్లా మీ మనసు పగతో రగులుతూనే ఉంటుంది. అది ఓ ఆరని చిచ్చు. నమ్మకం పోయిన చోట ఒక్క అరనిమిషం కూడా నిలవరాదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే నేను దూరంగా వెళ్ళిపోతున్నాను అంటూ ఆ పిచ్చుక బ్రహ్మదత్తుడికి 4 హితోక్తులు చెప్పి రెక్కలు విప్పి సుదూరంగా ఎగిరిపోయింది. చూసారా ఎంత బాగుందో ఈ కథ. లేక పుట్టిన కళ్ళు లేని ఆ బిడ్డను ఎంతో నమ్మకంతో రాజుగారి అండలో దాన్ని ఉంచి వెళ్తే రాకుమారుడు దాన్ని గొంతు నిలిపి చంపేశాడు. కన్న బిడ్డను పోగొట్టుకున్న బాధనే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ తీర్చలేదు. అలాంటి బాధని ఆరని చిచ్చు అంటారు. అటువంటి ఆరని చిచ్చు ఉన్న నువ్వు రేపొద్దున్న ఎప్పుడైనా సరే నన్ను చంపవు అని నమ్మకం ఏమిటి? నా బిడ్డను కాపాడుతాను అని నువ్వు మాటిచ్చావు కదా, మరి ఆ మాట నిలబెట్టుకోలేకపోయావు కదా. అందుకే నమ్మకం లేని చోట ఒక్క అరనిమిషం కూడా నిలబడకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ పిచ్చుక రాజుగారి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. అది బతికి ఉన్నంతకాలము కూడా చనిపోయిన తన బిడ్డను తలుచుకుంటూ ఆ బాధను ఆరని చిచ్చులా మోస్తూనే ఉంటుంది కదా. అది ఆరని చిచ్చు అనే కథ. అందువల్ల మనం ఎవరికైనా మాట ఇచ్చినప్పుడు మన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే ముందు వాళ్ళకిచ్చినటువంటి మాట కోసం కట్టుబడి ఉండగలను అన్నప్పుడే మాట ఇవ్వాలి. అలా చెయ్యలేకపోతే వెంటనే అక్కడ అపనమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం లేని చోట ఏ ఒక్కరూ ఉండరు. అదే పని చిలక చేసింది. ఇంత చక్కని కథను మనకు అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి భాగంలో ఎవరు గొప్ప అనేటువంటి కథ విందాం. ఆరని చిచ్చు కథ మీకు కనుక నచ్చితే మీ మిత్రులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. వీడియో కింద మీ యొక్క చక్కని కామెంట్ను పెట్టండి. మళ్ళీ రేపటి భాగంలో కొత్త కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.